హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్, ముందుగా అయితే అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు అంటే చాలామంది మా తులసి కోటని అలాగే మా బుద్ధుని స్టోన్ పెట్టాం కదా, ఆ మేకింగ్ ప్రాసెస్ని చేసిన వీడియోస్ని చాలా బాగా ఆదరించారండి. చాలా మంచి మంచి కామెంట్స్ పెట్టారు. దాని గురించి డీటెయిల్స్ వివరంగా పెట్టమని చెప్పారు కదా, ఈ వీడియోలో చెప్తానండి. కొంతమంది అయితే మీ తులసి కోటను చూసి నేను కూడా ఇలాగే కట్టించుకోవాలనుకుంటున్నానని అన్నారు. అలాగే ఇంత అందమైన తులసి కోటను చూస్తున్నానండి, ఫస్ట్ టైం అని పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి. చాలా మంది చాలా చాలా మంచి కామెంట్స్, చెప్పాలంటే కొన్ని వందల కామెంట్స్ పెట్టారండి. బుద్ధుని స్టోన్ తీసుకొని మేకింగ్ చేసాం. ఆ మేకింగ్ ప్రాసెస్ అంతా ఒక వీడియో పెట్టాను కదా. అసలు చాలా మంది కామెంట్స్ చేశారండి. చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చాలా అంటే నార్మల్వి కాదండి. యాక్చువల్లీ మనల్ని బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారంటే వాళ్ళు ఆ కామెంట్స్ గురించి మాట్లాడినప్పుడు మనకు వచ్చిన మంచి కామెంట్స్ కోసం కూడా మాట్లాడాలి కదా. సో ఈరోజు అయితే దీని గురించి వివరాలు చెప్దామని వచ్చాను. చాలా మంది అడిగారండి, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా మంది అడిగారు, అక్క మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టండి, మీరు బుద్ధుని చుట్టూ పెట్టిన టైల్స్ అవి వుడెనా లేదంటే నార్మల్ టైల్సా, అండ్ ఈ గ్రీన్ గ్రాస్ ఎక్కడ తీసుకున్నారు, ఇలా చాలా చాలా ప్రశ్నలు వచ్చాయి. సో వాటన్నిటికీ సమాధానాలు చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఏంటంటే అండి, ఫస్ట్ ఒక కామెంట్ వచ్చింది, అంటే చాలా మంచి కామెంట్స్ వచ్చాయి, బట్ ఒకటి రెండు నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే డబ్బులు వేస్ట్, ఇవన్నీ అవసరమా, మీరు గట్టిగా బలిసినట్టున్నారు అందుకే పెట్టుకున్నారు, ఇలాంటి కామెంట్స్ చాలా వచ్చినాయి. అవన్నీ అవసరమా అని. నిజానికి దీనికోసం అయితే మనకి లక్షలేం అవసరం లేదండి, జస్ట్ థౌజండ్స్. అవి కూడా పెద్ద థౌజండ్స్ ఏం కాదు, చాలా చిన్న థౌజండ్స్ అనమాట. సో దీనికైతే మహా అయితే ఒక 13,000 లోపలే మాకు అయిందండి, అంతకు మించి ఏం అవ్వలేదు. ఈ టైల్స్ ఉన్నాయి కదా, వుడెన్ టైల్స్, గ్రీన్ గ్రాస్, ఇవి మేము దీనికోసం తెచ్చినవి కాదు. మీరు నా బ్యాక్ సైడ్ చూస్తే మా గార్డెన్ కోసం మేము ఇలా సెట్ చేసుకున్నాం కదా ఒక వాల్ని. ఆ వాల్కి నేనైతే నార్మల్గా సిమెంట్తో కట్టాక పెయింట్ వేసుకుందాము, మనం తులసి కోటకి స్టెప్స్కి వేసాను కదా, అలాగే పెయింట్ వేసుకొని ముగ్గులు వేసుకుందాం అనేది నా కాన్సెప్ట్. అంటే గార్డెన్ దగ్గర అలాంటిది అలా గోడకి ముగ్గులు వేసుకునేది ఉంటే ట్రెడిషనల్గా చూడటానికి ఉంటుంది కదా అని చెప్పి అది నా కాన్సెప్ట్లో ఉంది. నేను అలా అనుకున్నా. బట్ మా ఆయన ఎందుకో మేము టైల్స్ అంటే ఫ్లోర్ టైల్స్ కోసం వెళ్ళినప్పుడు మాకు ఈ టైల్స్ కనిపించాయి అక్కడ, ఇలానే వాళ్ళు అక్కడ డిజైన్ పెట్టి ఉందన్నమాట. మేము చూస్తే మాకు చాలా బాగా నచ్చింది. మా ఆయనకి మెయిన్ చాలా బాగా నచ్చింది, నేచురల్గా కనిపిస్తుంది కదా అని చెప్పి ఇవి తీసుకుందాం అన్నారు. దేనికోసం? ఈ బ్యాక్ సైడ్ వాల్ కోసం. సో ఇంకా నేను కూడా ఓకే చెప్పాను. తర్వాత మాకు ఒక ఐడియా వచ్చింది, ఇటువైపు పెట్టాము వాళ్ళు, ఇటువైపు పెట్టాము, మధ్యలో ఇక్కడ మోటార్ వచ్చింది నా బ్యాక్ సైడ్. ఆ మోటార్ వల్ల మాకు ఇక్కడ ఈ గోడ అనేది కంటిన్యూ చేయలేకపోయాం, మేము ఆపేసాం. అవునా, సరేనా, వెళ్ళు అన్నీ రాడు, వెళ్ళు, నేను వస్తాను తర్వాత, మెల్లకెళ్ళి పడిపోతాం. సో అక్కడ మోటార్ అడ్డొచ్చిందండి మాకు. దానివల్ల ఏంటంటే మేము ఇక్కడ ఖాళీ గ్యాప్ వదిలేసాం. సో ఈ గ్యాప్ని ఎలాగైనా ఫిల్ చేయాలి అంటే మనం ఒక మంచి రాధాకృష్ణుల బొమ్మ అయినా, రాధాకృష్ణుల ఫ్రేమ్ అయినా, లేదంటే బుద్ధుడి ఫ్రేమ్ అయినా అలా పెట్టుకోవాలనుకున్నాము. నేనైతే రాధాకృష్ణ అని చెప్పాను. మా ఆయనకి ఎందుకో తెలీదు, బుద్ధుడు పెట్టుకుందాం, నీకు కావాలంటే రాధాకృష్ణ ఎప్పుడైనా ఇంట్లో పెట్టుకుందాంలే అని చెప్పారు. సో సరే, ఇంకా ఆయన ఇష్టం కదా ఇంకా అని చెప్పి ఇంకా ఆయన సరేనా, ఇంకా ఆయన ఇష్టానికే వదిలేసా. అప్పుడు మేము ఇది ఫస్ట్ మాకు టైల్స్ వేయడానికి ఈ వర్క్ అంతా వేరే వాళ్ళు చేశారండి ఈ వాల్కి. బట్ లాస్ట్ ఒక 2 days అంటే ఈ వర్క్ అండ్ ఈ గ్రానైట్ ఈ వర్క్ ఉందనగా ఇంకా వాళ్ళు మరి ఫోన్ తీయట్లేదు. అసలు మరి ఏమైందో తెలీదు, వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమా లేదంటే కావాలనే ఇష్టం లేక మనసరే ఏం తెలీదు. ఇంకా ఆ విషయం ఇప్పుడు అనవసరం లేండి. బట్ దీనికైతే మేము అంటే అంత వర్క్ అయిపోయాక దీనికోసం ఒక 2 months వెయిట్ చేసామండి. వాళ్ళు వస్తారేమో, ఫోన్ చేస్తారేమో అని. వాళ్ళు ఎప్పటికీ రాకపోయేసరికి మళ్ళీ మాకు మేస్త్రి అని ఉంటారు కదా, ఆయనకి చెప్పి వేరే వాళ్ళని ఎవరైనా ఉంటే చూడండి అన్న అంటే సరే అని ఆయన ఒకరిని తెచ్చారు. వాళ్ళేమో మేము టైల్స్ వాళ్ళు గ్రానైట్ వర్క్ వాళ్ళు అనమాట. వాళ్ళు ఏమన్నారంటే ఈ టైప్ ఆఫ్ టైల్స్ మేము ఎప్పుడు వేయలేదండి, మేము ఇవి చేయలేమని చెప్పేశారు. అప్పుడు మళ్ళీ ఇంకొకరిని తీసుకొచ్చారు, పిల్లలు, చిన్న చిన్న పిల్లలే. సో వాళ్ళు ఇంకా చేశారనమాట. అంటే మేమేమనుకున్నామంటే టైల్స్ మిగిలాయి, నాకు టైల్స్ మిగిలాయి, ఏమంటారు ఈ మ్యాట్, గ్రీన్ మ్యాట్ కూడా మిగిలింది, గ్రీన్ గ్రాస్, ప్లాస్టిక్ అండి, ఆర్టిఫిషియల్ది మిగిలింది. సో మేమేమనుకున్నామంటే బ్యాక్ వాల్ అంతా కూడా ఇలా టైల్స్ గ్రీన్ గ్రాస్ పెట్టించేసి ఇక్కడ గ్రానైట్ స్టెప్ కట్టించుకున్నాం కదా,
ఇక్కడ ఒక స్టెప్ గ్రానైట్తో కట్టించుకొని ఈ స్టెప్ పైన బుద్ధిని విగ్రహం ఒకటి చిన్నది పెట్టుకుని మంచిగా పెట్టుకుందాం అని అనుకున్నాం. బట్ ఆ విగ్రహాలు చూడటానికి కూడా వెళ్ళాము. మేము వెళ్ళిన టైంకి అక్కడ లేదు, బట్ వాళ్ళు చేయించి ఇస్తామన్నారు. కానీ ఎందుకో తెలియదు, మనకి ఇక్కడ ఏం రాసి పెట్టుంటే అదే జరుగుతుంది కదా. సో మా ఇంటికి ఈ బుద్ధుడు రాసి పెట్టున్నాడు అనమాట. ఆ వర్క్ వచ్చిన పిల్లలు ఉన్నారు, ఆ తమ్ముడికి అడిగారనమాట మా ఆయన, ఇలా టైల్స్ పెట్టుకుంటాము అలా ఎక్కడైనా దొరుకుతుందా, మీకు తెలిసినవి ఏమైనా ఉన్నాయా అని అడిగినట్టున్నారు. అప్పుడు ఆయన మొబైల్లో ఫొటోస్ చూపించారు, నన్ను సెలెక్ట్ చేయమంటే అప్పుడు నేను చూసి ఇది సెలెక్ట్ చేశాను. సో ఇది చూడగానే నాకు నచ్చింది, ఇది బాగుందండి అంటే ఇంకా వాళ్ళు అది ఇక్కడ ఉండదు మేడం, రాజస్థాన్ నుంచి తెప్పించాలి అని చెప్పారు. ఎన్ని రోజులు అంటే ఒక 2-3 డేస్లో వచ్చేస్తుంది అని చెప్పారు. సో 2-3 డేస్ వెయిట్ చేయలేమా చెప్పండి, ఇన్ని మంత్స్ వెయిట్ చేసాము, 2 months వెయిట్ చేసాము, ఇంకో 2-3 డేస్ వెయిట్ చేయలేమా అని చెప్పి వెయిట్ చేసి ఇది తెప్పించుకున్నామండి. ఇదైతే 8,000 పడింది మాకు. ఈ స్టోన్ న్యాచురల్ స్టోన్ అంటాం కదా అలాంటిది. ఇది మొత్తం ఒకే స్టోన్ ఒకే టైల్ 8,000 పడింది. మేబీ అంటే దీని కాస్ట్ కూడా మాకు నార్మల్గా అయితే ఎంత అవుతుందని ఒరిజినల్గా మాకు కూడా తెలియదండి. వాళ్ళకే ఇంకా చెప్పాను కాబట్టి వాళ్ళు తెప్పించారు. వాళ్ళు 10,000 అని చెప్పారు, మేము 8,000కి బేరం ఆడి తీసుకున్నాము. అండ్ ఈ టైల్స్ విషయానికి వస్తే చెప్పాను కదా, ఇవి కూడా టైల్సే అండి, ఇదేం వుడెన్ కాదు. చూడటానికి మనకి వుడ్ లాగా కనిపిస్తాయి, ఆర్టిఫిషియల్ గ్రాస్. నిజానికి ఆర్టిఫిషియల్వి మా ఆయనకి పెద్దగా ఇష్టం ఉండవు, బట్ బయట ఇంకా చూడటానికి బాగుంటుంది కదా. వాళ్ళని ఇలా వదిలేసే కంటే నార్మల్గా ఇప్పుడు ఇది పెట్టాక వాళ్ళని అలా వదిలేసినా బాగోదు. సో మాకు ఎలాగో టైల్స్ మిగిలాయి, అవి ఎలాగో రిటర్న్ తీసుకోరు. ఆ రిటర్న్ తీసుకున్నప్పుడు వాటిని మనం యూజ్ చేసుకుని అందంగా చేసుకుందామనే ఉద్దేశంతో మేము ఇలా చేయించుకున్నామండి. చాలామంది నెంబర్ పెట్టమని అడుగుతున్నారు కదా, వాళ్ళు టెంపరీగా వచ్చారు కదండి, వాళ్ళ నెంబర్ అయితే ప్రజెంట్ మా దగ్గర లేదు. ఒకవేళ కనుక వీలుంటే కనుక్కుని నెక్స్ట్ ఇంకెప్పుడైనా వీడియో చేసి పెడతాను. చాలా మంచి కామెంట్స్ అండి. ఎలా అంటే నేను గార్డెన్లో కూర్చుంటే ఎలా ప్రశాంతత కావాలనుకున్నానో అలా చూడగానే మాకు అలాంటి ప్రశాంతత కనిపిస్తుంది అని చాలా మంది కామెంట్ చేశారు. చాలా మంచి మంచి కామెంట్స్ అండి, నేను చదివి చూపిస్తాను మీకు. యాక్చువల్లీ అంటే ఎంత మంచి కామెంట్స్ అంటే ఇన్స్టాగ్రామ్లో అయితే ఒకరు కామెంట్ చేశారండి. అసలు ఇన్స్టాగ్రామ్లో ఉన్న వీడియోస్లో ఇలాంటి వీడియో చూడటం చాలా హ్యాపీగా ఉంది, ఒక మంచి వీడియో ఇన్స్టాగ్రామ్లో అని పెట్టారు. మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఇప్పుడు ఎలాంటి వీడియోస్ ఉంటున్నాయో చూస్తున్నారు కదా. చిన్నపిల్లలకి మొబైల్ ఇవ్వాలంటే భయం వేస్తుంది, ఇన్స్టాగ్రామ్ని దేన్ని చూసినా ఇంకా అంతే. సో అలాంటి ఈ టైంలో ఇలాంటి ఒక మంచి వీడియో ఇన్స్టాగ్రామ్లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని పెట్టారు. అంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇంకా చాలామంది కామెంట్స్ ఏమని పెట్టారంటే మీ తులసి కోట కూడా చాలా బాగుంది, ఈ బుద్ధుడు చాలా అంటే ఆ ఎన్విరాన్మెంట్ ఆ గార్డెన్ అంతా బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగా చేసుకున్నారు. మీరు అన్నట్లు చూస్తేనే మాకు చాలా అంటే మనసుకు ప్రశాంతత కలుగుతుంది అన్నట్లు చెప్పారు. సో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎప్పుడు కూడా మనల్ని తిట్టే వాళ్ళనే కాదు, మనల్ని ప్రోత్సహించే వాళ్ళని కూడా మనం చెప్పుకోవాలి కదా, వాళ్ళ గురించి కూడా. సో అది ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఆంధ్ర ఆడపడుచు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు నా వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఉంటాను, బై బాయ్.